ఎందుకు డాడీ అంటే నీకు ఎందుకు అవసరం అని చెప్పేసి అన్నప్పుడు నాకు కన్ఫామ్గా అయిపోయింది. ఏంది అంటే ఈమె డ్రింక్ తేవాలా లేదంటే వీళ్ళు ఏమన్నా మాట్లాడుకోవాలా అనే సహాయం నాకు అప్పుడు అర్థమైపోయింది. మీరు ఇప్పుడు వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది అన్నది మీరు ఎలా కనిపెట్టారు? అంటే ఆ ఫోన్ కాన్వర్సేషన్ ఫోను బిహేవియర్ ఇంకోటి ఆమె చెప్పేసింది, ఆమె కన్ఫామ్గా చెప్పేసింది. నేను చెప్పాను నీది ఏంది డౌట్ వస్తుంది ఏం సంగతి అది ఇదని నేను అడిగాను సరికి నేను మీ నాన్నతో నేను పడుకున్నాను, మీ నాన్నతో నేను తప్పు చేశాను ఏంది అని చెప్పేసి అన్నది. నేను ఎప్పుడు మీరు అడిగారు, ఎందుకు అడిగారు, ఏ సందర్భంలో అడగాల్సి వచ్చిందంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందమ్మా. డౌట్ అంటే అది సరే ఎలా తెలిసింది మీకు చెప్పండి. మీ భార్యని అడిగారు, మీకు డౌట్ వచ్చింది కాబట్టి మీ భార్యని అడిగితే ఆవిడ మీరు అడిగిన వెంటనే అవునండి మాకు సంబంధం ఉందని చెప్పేసింది. నేను కొట్టారా తిట్టారా ఎలా అడిగారు? నేను కొట్టడం తిట్టడం కాదమ్మా, నాకు డౌట్ వచ్చేసింది. పడుకున్నప్పుడు డౌట్ వచ్చేసింది. నేను అది దాన్ని నేను కొట్టేసరికి లేదండి కొట్టడం తిట్టడం కాదు, మళ్ళీ కొట్టాను కాదు, కరెక్ట్గా చెప్పండి. మీరు ఆవిడ్ని ఏ విధంగా అడిగారో ఆవిడ ఏం చెప్పింది? ఇప్పుడు ఎవరన్నా నేను ఊరినే పిలిచావా నాకు ఇట్లా డౌట్ వచ్చింది నువ్వు ఇలా చేసావా అంటే అవునండి చేశానని అనరు కదా ఎవరు. పెద్ద గొడవ అవ్వాలి, తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, ఏదో జరిగితేనే కదా ఒప్పుకుంటారు. అవునమ్మా. అట్లయితే 5 గంటల రాత్రి లేచి మా ఇంటి కూడా 5 గంటలకు వాటర్ వస్తాయి అనమాట, డ్రింకింగ్ వాటర్. అట్లయితే మేము 5 గంటలకు లేచిపోతుంది నీళ్ళు పట్టుకున్న తర్వాత వాకిలు కడుగుతుంది. అంతలోపల మా డాడీ లేస్తాడు. లేచేసి మరి వాకిలు కడుగుతుందని చెప్పేసి నాకు లేదు కాబట్టి నేను చూశాను. చూసిన తర్వాత నాకు బాత్రూమ్ దగ్గర నాకు డౌట్ వచ్చిందమ్మా. బాత్రూమ్ దగ్గర అంటే అంతా వాకిలంతా కడిగేసి శుభ్రం చేసేసి ఆమె బాత్రూమ్కి వెళ్ళేసి స్నానం చేస్తుంటే ఈయన తొంగి చూస్తున్నాడు. నేను అదేంది ఏం చూస్తున్నాడు ఏం సంగతి అని చెప్పేసి నేను అనుకొని సరేలే ఏదో అని చెప్పేసి నేను వచ్చేసి ఏం లక్ష్మి అది ఇదని బెదిరించాను. ఏం చేయను అంటే డోర్ చక్కగా పెట్టుకో అది ఇది అని చెప్పేసి అనగానే డోర్ దగ్గరికి వేసింది, స్నానం చేసుకున్నది, వచ్చిన తర్వాత డౌట్ వచ్చి ఫోను ఇవి 2 నాకు అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు విచ్చడివిడిగా మాట్లాడుకుంటున్నారు ఏంది అనే సంగతి తెలియట్లేదు. నిన్న వచ్చే వరకు డాడీ కళ్ళు తెస్తున్నాడంట, తాగుతుందంట, మరి ఏందనేది నాకేం తెలియట్లేదు. ఏంది ఇట్లా అవుతుంది, ఏంది ఈమె ఎట్లయినా మారిపోతుంది, చేంజ్ అప్ వస్తుంది, ఏంది లక్ష్మి ఏం సంగతి ఇది, నువ్వు నిజం చెప్పు నాకు, నువ్వు నేను చంపేస్తా, నేనేం చేయాలి నువ్వు చెప్తావా లేదా అని చెప్పేసి నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చినమ్మా. గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి అవును సీను నేను చేసిన, నేను ఒప్పుకుంటున్నా, నేను తప్పు చేసిన. ఎందుకు తప్పు చేసినావు అంటే మీ అమ్మనే నన్ను తప్పు చేయమన్నది, లేకపోతే ఇంట్లో ఉంచను అన్నది. నేను అమ్మని పిలిచి ఏంది అమ్మ నాన్నని పిలిచి ఏంది సంగతి ఏంది, నువ్వు తండ్రివి బిడ్డవు, ఇప్పుడు నేను ఈ అమ్మాయిని నేను అమ్మ అని పిలవాలా లేకపోతే నేను భార్య అని పిలవాలా, నేను ఏమని పిలవాలి? అమ్మ అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది, మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.